ఓం మహాగణపతి నమః. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం, చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా చంద్రుడు మనకు అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కర్కటక రాశి, సింహరాశి, కన్య, తులారాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ముఖ్యమైనటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయో ఒకసారి గమనించినట్టయితే, ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మేషరాశి వారికి దాదాపు చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం రెండవ భాగంలో మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదివారము కాస్త వీరికి వాగ్వివాదాలకు, మిస్అండర్స్టాండింగ్స్కి, గొడవలకు దూరంగా ఉండడం అనేది ఆదివారం మీకు చెప్పదగినటువంటి సూచన. సోమవారము, మంగళవారము ముఖ్యంగా వృత్తిలో ఫోకస్ పెట్టండి, తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మీకంటూ సమయాన్ని వెచ్చించుకోండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి సోమవారము, మంగళవారము ఉంటుంది. అదేవిధంగా కాస్త ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక బుధవారము, గురువారం కనుక చూసుకున్నట్టయితే, బుధ, గురువారము, శుక్రవారం 3 రోజులు కనుక చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకి మేషరాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు సాధించగలుగుతారు. ప్రయాణాల్లో అనుకూలంగా ఉంది, వృత్తిలో అనుకూలంగా ఉంది. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి ఉంటుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు, తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. శనివారం కూడా చాలా బాగుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో అనుకూలంగా ఉంది. మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది. అంతేకాకుండా అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. వాహన సౌఖ్యం, మంచి వస్త్రధారణ లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు మేషరాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఇక ఓవరాల్గా చూసినట్టయితే మేషరాశి వారికి బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం ఈ 4 రోజులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి సోమవారము మహాశివుని పూజించండి, శివాలయం సందర్శించుకోండి, తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ వారంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారము చాలా చక్కగా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటారు. బంధువులతో, స్నేహితులతో ఆనందంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారం కనిపిస్తున్నాయి. అదేవిధంగా సోదరులతో కానీ సౌఖ్యంగా మెలగడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ధనలాభం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో అంటే ఇన్వెస్ట్మెంట్స్, ఆదివారం చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి మీకు కనిపిస్తున్నాయి. ఇక మనకి సోమవారం, మంగళవారం చూసుకున్నట్టయితే వీరి మిస్అండర్స్టాండింగ్స్కి, గొడవలకు దూరంగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వారికి పనులు సోమవారం, మంగళవారం కాస్త నెమ్మదిగా జరుగుతాయి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఈ సోమవారం, మంగళవారం అంతగా అనుకూలంగా లేదు. ప్రాపర్టీస్ విషయంలో కూడా డీల్ చేసేటప్పుడు ఆచితూచి డీల్ చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి. ఇక బుధవారము, గురువారము, శుక్రవారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే, ఈ 3 రోజుల్లో తప్పకుండా వృత్తిలో శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా కాస్త ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపించట్లేవు. ఏదైనా కొత్త పనిని చేస్తున్నట్టయితే అది నా వల్ల కాదు అని గివప్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నము మీ స్నేహితులు కానీ, దగ్గర వాళ్ళు కానీ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే వృధా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ 3 రోజుల్లో మీరు పొందగలుగుతారు. ఇక శనివారం కనుక చూసినట్టయితే, శనివారం మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మీదే పై చేయిగా ఉంటుంది. వ్యాపారంలో అనుకూలంగా ఉంది. పెండింగ్లో పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి ఆదివారము, అదేవిధంగా శనివారం ఈ 2 రోజులు ఈ వారంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలుగా కనిపిస్తున్నాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుని పూజించండి సోమవారం, తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో పొందగలుగుతారు. మిథున రాశి వారి యొక్క ఫలితాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా
ఆదివారము ఖర్చు అధికంగా ఉంటుంది. కుటుంబంలో భార్యకు కానీ సంతానానికి కానీ ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లోన్ వ్యవహారాలు కాస్త ఇబ్బందిగా ఉంటాయి. ముఖ్యంగా అవమానాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధన నష్టం ఉండే అవకాశాలు మనకు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక ఒక రోజులో ఆదివారం రోజు కనిపిస్తున్నాయి. ఇక సోమవారం మంగళవారం కనుక చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఉంటాయి. అనుకున్నటువంటి పని మీరు పూర్తి చేయగలుగుతారు. ఎనర్జెటిక్గా ఉంటారు. ఏదైనా నూతన కార్యక్రమాలు మొదలుపెట్టడానికి కూడా ఇది చక్కటి రోజులుగా మనం చెప్పవచ్చు. సోదరుల మనతో ఆనందంగా సంతోషంగా గడపడం, షేర్ మార్కెట్లో కూడా అనుకూలంగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి సోమవారం మంగళవారం గోచరిస్తున్నాయి. ఇక బుధవారము గురువారము శుక్రవారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే ఈ 3 రోజులు కాస్త ప్రాపర్టీస్కి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కాస్త జనరల్ హ్యాపీనెస్ అనేది తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గొడవలకు దూరంగా ఉండండి. ఓపిక వహించండి. సంయమనం పాటించండి ఈ 3 రోజులు. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. మానసికంగా బాధ, చింత, చికాకు ఉండే అవకాశాలు మనకి ఈ బుధవారము గురువారము శుక్రవారము కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 3 రోజుల్లో మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇతరులపైన నమ్మకము కోల్పోయేటటువంటి అవకాశాలు మనకు 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారంలో ముఖ్యంగా సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. వృత్తిలో పనిచేసే చోట ఇబ్బందులు ఉండే అవకాశాలు మనకు శనివారం కనిపిస్తున్నాయి. కాబట్టి పనిచేసే చోట శ్రద్ధ పెట్టడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఓవరాల్గా చూసినట్టయితే మిథున రాశి వారికి సోమవారము మంగళవారం ఈ 2 రోజులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి. ఈ వారంలో ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఆదివారము కర్కాటక రాశి వారికి చాలా చక్కగా అనుకూలంగా కనిపిస్తుంది. దాంపత్య జీవితంలో ఆనందం సంతోషం ఉంటుంది. మనస్పర్ధలు ఉన్నట్టయితే మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి. పనికి తగినటువంటి ప్రశంసలు అందుకుంటారు. ప్రోగ్రెస్ అనేది వృత్తిలో కనిపిస్తుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనం అనేది మనకు ఆదివారము ఈ రాశి వారికి చూడవచ్చు. ఇక సోమవారం మంగళవారం ఖర్చులు ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఖర్చుల విషయంలో జాగ్రత్త పడండి. ఇక ముఖ్యంగా బుధవారము గురువారం మళ్ళీ మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. వృత్తిలో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. వృత్తిలో ప్రశంసలు పొందుతారు. ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. షేర్ మార్కెట్లో అనుకూలంగా ఉంది. ధనలాభం పెరుగుతుంది. సక్సెస్ అనేది మనకి ఈ 2 రోజుల్లో అంటే బుధవారం గురువారం కనిపిస్తుంది. బుధవారం గురువారం అదేవిధంగా శుక్రవారం ఈ 3 రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి. ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం కాస్త గొడవలకు మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బంది అంటే డైజెషన్ సమస్యలు ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి శనివారము తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము చాలా చక్కగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి రోజు. ఇక బుధవారము గురువారము శుక్రవారం ఈ 3 రోజులు కూడా కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి రోజులుగానే మనం చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించండి. సోమవారం ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించడం వల్ల చక్కటి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. సింహరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఆదివారము కాస్త దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ప్రయాణాల్లో ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త ప్లానింగ్ అనేది చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా కాస్త ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వృధా ఖర్చు ఈరోజు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. లేజీగా ఉండకండి. అదేవిధంగా బంధువులతో కానీ స్నేహితులతో విరోధాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వయంకృతాపరాధం వల్ల ధన నష్టం ఉండేటటువంటి అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇక సోమవారము మంగళవారం ఈ 2 రోజులు చాలా చక్కగా ఉంది. భార్యాభర్తల మధ్య కానీ మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే మనస్పర్ధలు కూడా తొలగిపోయి
అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ 2 రోజుల్లో ఉంటాయి. దాంపత్య జీవితంలో ఆనందం, సంతోషం ఉంది. ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. తృప్తికరమైనటువంటి భోజనము, వాహన సౌఖ్యము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ 2 రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి. గౌరవ మర్యాదలు కూడా మీరు పనిచేసే చోట, అదేవిధంగా సమాజంలో కూడా పెరిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక బుధవారము, గురువారము, శుక్రవారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే అనవసరమైనటువంటి ధన నష్టము లేదా ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 రోజుల్లో ఏదైనా ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు అది తప్పకుండా తప్పనిదై ఉంటేనే పెట్టే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ 3 రోజుల్లో మీరు పొందగలుగుతారు. పనుల్లో కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి. ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండడం అనేది 3 రోజుల్లో చెప్పదగినటువంటి సూచన. ఒకవేళ అప్పులు కనుక ఇచ్చినట్టయితే అది తిరిగి రావడం కాస్త కష్టమవుతుంది. కంటికి లేదా భార్య లేదా సంతానానికి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు మనకి ఈ 3 రోజుల్లో గోచరిస్తున్నాయి. ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం మళ్ళీ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు శనివారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోదరులతో బంధువులతో ఆనందంగా గడపడం, పనుల్లో సక్సెస్, అదేవిధంగా కాన్ఫిడెన్స్ పెరుగుదల, వృత్తిలో ప్రశంసలు లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు సింహరాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఈరోజు గోచరిస్తున్నాయి ముఖ్యంగా. ఇక ఓవరాల్గా ఈ వారంలో కనుక మనం చూసినట్టయితే వీరికి సోమవారం, మంగళవారం చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. అదేవిధంగా శనివారం కూడా చక్కటి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు సింహరాశి వారికి కలగాలంటే ముఖ్యంగా విష్ణు సహస్రనామం పఠించండి లేదా వినండి. తద్వారా ఈ వారంలో మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే కన్యారాశి వారికి చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం చాలా చక్కగా ఉంది, లాభదాయకంగా ఉంది, కార్యసిద్ధి ఉంటుంది, స్నేహితుల వల్ల లాభం ఉంటుంది, స్నేహితులతో ఆనందంగా సంతోషంగా గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా నెట్వర్క్ వల్ల అంటే మీ పరిచయాల వల్ల లాభదాయకంగా కనిపిస్తుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. వృత్తి వ్యవహారాల్లో అనుకూలంగా ఉంది. ధనార్జన కూడా చాలా చక్కగా అనేది ఈరోజు ఉంటుంది. ఇక సోమవారం, మంగళవారం చూసినట్టయితే దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణాల్లో ఆటంకాలు ఉన్నాయి. దానికి తగినటువంటి ప్లానింగ్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ధన నష్టం కనిపిస్తుంది. అన్నెసరీ ఖర్చులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త ఈ సోమవారము, మంగళవారం జాగ్రత్త పడినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక ఈ కన్యారాశి వారికి బుధవారము, గురువారము, శుక్రవారం ఈ 3 రోజులు మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తిలో మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడము, వృత్తిలో ప్రశంసలు పొందడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి. ధనలాభం కనిపిస్తుంది. మానసిక స్థితి ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా కార్యసిద్ధి కనిపిస్తుంది. పనులకి తగినటువంటి ప్రశంసలు లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు బుధవారము, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు మనకు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు ఈ రాశి వారికి, కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది అని మనము చెప్పవచ్చు. ఇక శనివారము ఖర్చులు ఉన్నాయి, అన్నెసరీ ఖర్చులు ఉన్నాయి, అనవసరమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యకి కానీ, సంతానానికి కానీ, కంటికి కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు మనకు శనివారం గోచరిస్తున్నాయి. అదేవిధంగా కాస్త అవమానాలు కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కన్యారాశి వారికి ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశి వారికి ఆదివారము అనుకూలమైనటువంటి రోజు, అదేవిధంగా బుధవారము, గురువారము, శుక్రవారం కూడా వీరికి ఈ వారంలో అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుణ్ణి ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీకు ఈ వారంలో కలుగుతాయి. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే తులారాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు అత్యధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఆదివారము, సోమవారము చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. వృత్తికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు రావడము, లాభదాయకంగా ఉండడము, ధనలాభం కలగడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దంపతుల మధ్య ఆనందము, సంతోషం ఉంటుంది. నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి కనిపిస్తుంది. ధనలాభము,
సక్సెస్ అనేది ముఖ్యంగా మనకి పనిచేసే చోట కూడా ఉంటుంది. ఇక బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణాల్లో కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ప్రయాణాల్లో కూడా జాగ్రత్త ప్లానింగ్ అనేది చేసుకోండి. ఈ 3 రోజుల్లో అనవసరమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక శనివారం మళ్ళీ తులారాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. దంపతుల మధ్య ఆనందము, సంతోషం ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. పనికి తగినటువంటి ప్రశంసలు, వృత్తిలో అభివృద్ధి, మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పనిచేసే చుట్ట కూడా మనకి కనిపిస్తున్నాయి. ఓవరాల్గా తులారాశి వారికి కనుక చూసినట్టయితే వీరికి ఆదివారము, సోమవారము, మంగళవారము చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. అదేవిధంగా శనివారం కూడా వీరికి అనుకూలమైనటువంటి రోజుగా మనము చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి. తద్వారా తులారాశి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక ఈ వారంలో మనం గమనించినట్టయితే వృశ్చిక రాశి వారికి దాదాపు ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము దైవ దర్శనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దైవ భక్తి అనేది పెరుగుతుంది. అయితే పనులు ఆదివారం కాస్త నెమ్మదిగా జరుగుతుంది. సంతానంతో కానీ తండ్రితో కానీ కాస్త గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఓపిక వహించండి, సంయమనం పాటించండి. ఇక సోమవారం నుంచి మొదలుకొని సోమ, మంగళ, బుధ, గురువారం, శుక్రవారం వరకు వీరికి చాలా చక్కటి ఫలితాలే ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. పనిచేసే చోట అనుకున్నటువంటి పనులు మీరు సాధించగలుగుతారు. మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు చూస్తున్న వారికి తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. బంధువులతో, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ధనలాభం కనిపిస్తుంది. నూతన ప్రాజెక్ట్స్ను మొదలు పెట్టగలుగుతారు. అదేవిధంగా స్నేహితులతో లాభదాయకంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా నెట్వర్కింగ్, పరిచయాల వల్ల కూడా మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజులు మొత్తము అంటే మనకి సోమవారం నుంచి శుక్రవారం వరకు మానసిక స్థితి చాలా బాగుంటుంది. సక్సెస్ అనేది ఉంటుంది. సంతోషము, ఆనందము అనేది ఉంటుంది. దంపతుల మధ్య కూడా చాలా చక్కటి ఆనందము, సంతోషము అనేది మనకి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఉంటుంది. ఇక శనివారం వచ్చేసి ఖర్చు, నిద్రలేమితనము, నిద్ర సమస్య, అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇవి స్థూలంగా మనకి వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి మీకు అనుకూలమైనటువంటి రోజులు కనుక చూసినట్టయితే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం వరకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా వినండి. తద్వారా మంచి ఫలితాలను ఈ వారంలో పొందగలుగుతారు. ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక ఒకసారి చూసినట్టయితే ధనుసు రాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో మనకు గోచరిస్తున్నాయి. అయితే ఆదివారం రోజు కాస్త చింత, చికాకు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మానసికంగా కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు, గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా మానసికంగా చింత, బాధ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనిచేసే చోట కూడా అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారం కనిపిస్తున్నాయి. ఇక సోమవారం, మంగళవారము దైవ దర్శనాలు ఉంటాయి, ఆలయ సందర్శనాలు ఉంటాయి, దైవ భక్తి పెరుగుతుంది. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ధనుసు రాశి వారికి ఈ 2 రోజుల్లో కలుగుతాయి. ఇక బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం వరకు కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా పనిచేసే చోట మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. వృత్తి విషయాల్లో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ధనలాభం కనిపిస్తుంది. వృత్తిలో ప్రశంసలు అందుకుంటారు. స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ లాభదాయకంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు మీరు పొందగలుగుతారు. దంపతుల మధ్య కూడా ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలే ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి. అనుకూలమైనటువంటి రోజులు మీరు ఈ వారంలో చూసినట్టయితే బుధవారము, గురువారము, శుక్రవారము, అదేవిధంగా శనివారం. ఈ రోజులన్నీ కూడా మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో తిరిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి హనుమంతుడిని పూజించండి.
తద్వారా ధనుసు రాశి వారికి చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి. మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే మకర రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం కనుక చూసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది, వృత్తిలో అభివృద్ధి ఉంటుంది, మీకు పని తగినటువంటి ప్రశంసలు ఉంటాయి, మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది, ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి, వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా కనిపిస్తుంది. అదేవిధంగా వాహన సౌఖ్యము అనేది కూడా ఉంటుంది. మీడియా రంగంలో ఉన్నవారికి కూడా చాలా చక్కగా ఉంటుంది, ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, విదేశీ ప్రయాణాలు కూడా మనకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇక సోమవారము మంగళవారము కాస్త ఇబ్బందిగా ఉంది, మానసికంగా చింత చికాకు ఏదో ఒక బాధ మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది, అనవసరమైనటువంటి భయాందోళనకు గురవుతారు. అదేవిధంగా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు ఉండే అవకాశాలు మనకి 2 రోజుల్లో గోచరిస్తున్నాయి. ఇక బుధవారము గురువారం కనుక చూసినట్టయితే దైవ భక్తి అనేది పెరుగుతుంది, ఆలయ సందర్శన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. పనులైతే నెమ్మదిగా జరుగుతాయి, ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా పనికి తగినటువంటి ఫలితాలు రాలేదే అనేటటువంటి భావన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి ఈ బుధవారము గురువారము శుక్రవారం ఈ 3 రోజులు మనకు కనిపిస్తాయి. ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం మళ్ళీ మీకు చాలా చక్కగా ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా నూతన ఉద్యోగ అవకాశాలు మనకు శనివారం కలుగుతాయి, నూతన ఉద్యోగ అవకాశాలు చూస్తున్న వారికి కలుగుతాయి. సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది, స్నేహితులతో బంధువులతో కానీ ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు మకర రాశి వారికి చివరి రోజు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఆదివారము చాలా చక్కగా ఉంటుంది, శనివారం చాలా చక్కగా ఉంటుంది. ఈ 2 రోజులు చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు శ్రీ మహావిష్ణువుని పూజించండి, విష్ణు సహస్రనామము మీరు వినండి లేదా పఠించండి, తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో మీకు కలుగుతాయి. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే కుంభరాశి వారికి కూడా కాస్త వారం మొదటి భాగంలో అనుకూలంగా ఉంది, వారం చివరి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి. ఆదివారం చాలా చక్కగా ఉంది, శత్రునాశనము, ప్రయాణాల్లో అనుకూలత, ధనలాభము, పోటీ పరీక్షల్లో కూడా అనుకూలత, లీగల్ కోర్టు వ్యవహారాల్లో అనుకూలత, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారము ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక సోమవారం మంగళవారం కూడా దంపతుల మధ్య ఆనందము, ముఖ్యంగా మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు తొలగిపోవడము, ప్రేమ వ్యవహారాల అనుకూలము, వివాహ ప్రయత్నాలు అనుకూలము, అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి సోమవారము మంగళవారం ఈ 2 రోజుల్లో మనకు గోచరిస్తున్నాయి. ఇక బుధవారము గురువారం శుక్రవారం ఈ 3 రోజులు కాస్త చింత చికాకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, వృత్తిలో ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏదో భయాందోళన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు, మానసికంగా కాస్త బాధ ఉండేటటువంటి అవకాశాలు మనకు 3 రోజుల్లో కనిపిస్తున్నాయి, బుధవారం గురువారం శుక్రవారం. అయితే శనివారం దైవభక్తి పెరుగుతుంది, ఆలయ సందర్శనలు అనేవి సందర్శిస్తారు, తద్వారా చాలా చక్కటి ఫలితాలు అనేవి శనివారం కలుగుతున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు శనివారం గోచరిస్తున్నాయి. ఇక మీకు అనుకూలమైనటువంటి రోజులుగా చూసినట్టయితే ఆదివారము సోమవారం మంగళవారం ఈ 3 రోజులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. బుధవారము గురువారం శుక్రవారం శనివారం కాస్త ప్రతికూలంగా ఉంది అని మనం చెప్పవచ్చు. అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి శ్రీ మహావిష్ణువు పూజించండి, విష్ణు సహస్రనామాన్ని వినండి, చదవండి, తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే మీనరాశి వారికి కూడా ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. వీరికి ఆదివారము కాస్త పనుల్లో శ్రద్ధ పెట్టండి, పనిచేసే చోట కాస్త శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. సంతానంతో సమయాన్ని వెచ్చించడం వల్ల కూడా ఆదివారం చాలా చక్కగా ఈ రాశి వారికి ఉంటుంది. ఇక చూసినట్టయితే వృధా ఖర్చులు ఆదివారం రోజు కనిపిస్తున్నాయి, ప్రయాణాలు కూడా కాస్త ఆటంకాలు ఉన్నాయి, వాటి గురించి ప్లానింగ్ అనేది చక్కగా చేసుకుంటే తద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక సోమవారము మంగళవారం ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే చాలా చక్కగా ఉంది, అనుకూలంగా ఉంది, పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో కాంపిటీషన్కి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంది, ప్రయాణాల్లో అనుకూలంగా ఉన్నాయి, పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు, ముఖ్యంగా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, వృత్తిలో ప్రశంసలు అందుకుంటారు, వృత్తిలో ప్రోగ్రెస్ అనేది ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. ఇక
బుధవారము, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు చాలా చక్కగా ఉంది. వ్యాపారంలో చక్కగా ఉంది. భార్యాభర్తల మధ్య ఆనందము, సంతోషం అనేది 3 రోజుల్లో ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. అదేవిధంగా మీరు వాహన సౌఖ్యం కనిపిస్తుంది. మీడియా రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు అంటే అమ్మడం, కొనడము, విదేశీ వ్యవహారాల నుంచి మీకు అనుకూలత అనేవి మనకి ఈ 3 రోజుల్లో బుధవారం, గురువారం, శుక్రవారం మనకు గోచరిస్తున్నాయి. ఇక శనివారం కాస్త ప్రతికూలంగా ఉంది. కాస్త మానసికంగా చింత, చికాకు ఉండే అవకాశాలు మనకు శనివారం కనిపిస్తున్నాయి. కాస్త అనవసరమైనటువంటి భయాందోళనకు మీరు గురయ్యేటటువంటి అవకాశాలు మనకు శనివారం గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా మీనరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఓవరాల్గా చూసినట్టయితే సోమవారం నుంచి మొదలుకొని సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల వరకు ఈ వారంలో అనుకూలంగానే ఈ రాశి వారికి ఉంది. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఆదిత్య హృదయాన్ని పఠించండి ఆదివారం. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.